రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరద బీభత్సం సృష్టిస్తుంది. ఒక నెలలో కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే కురిస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వరద ప్రళయం వస్తుంది. ప్రస్తుతం టెక్సాస్లో అదే విజృంభణ కొనసాగుతుంది. వరద ఏ విధంగా కొనసాగుతుందో అక్కడున్న ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి వరద కారణంగా. అయితే కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. టెక్సాస్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని ఇళ్లు కూడా ప్రస్తుతం నీట మునిగిన దృశ్యాలనే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే 24 మంది చనిపోయారు ఈ వర్షాలు వరదల కారణంగా అని చెప్పి కూడా అధికారులు అంచనాకు వచ్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇంకా చాలా మంది అంటే అనేక మంది ఈ రాష్ట్రంలో గల్లంతయ్యారు ఈ వరదల కారణంగా అని చెప్పి కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. అంటే ఎలాంటి ప్రమాద హెచ్చరికలు చేయకపోవడంతో భారీ ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా అమెరికాలో ఈ విధంగా టెక్సాస్లో వర్షం బీభత్సం సృష్టించడం మనం చూస్తున్నాం. దీనికి కారణంగా ఒక్కసారిగా ఆ రాష్ట్రం మొత్తం నీట మునిగిన దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వర్షాల కారణంగా 24 మంది మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా ప్రజల్ని మేము ఈ వరద నుంచి రక్షించామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అసలు ఆ వరదకి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం, దీని తర్వాత మాట్లాడదాం. There's people in it. Oh my God, there's so many people in it. Please tell me you're getting this on video. Yeah, Kent's over. Get out! Get out of your car! Get me the hell out of here! Look at that big old piece of the tree. It's not raining. Please tell me you're videoing that. Thank you. There's people in it. Oh my God, there's so many people in it. Please tell me you're getting this on video. Yeah, Kent's over.
రైట్ ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టెక్సాస్ రాష్ట్రం మొత్తం నీట మునిగింది. అతలాకుతలమైన పరిస్థితి ప్రస్తుతం మనం టెక్సాస్ లో చూస్తున్నాం. అక్కడున్న రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఈ వరద కారణంగా ఆచూకీ తెలియకుండా పోయారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగిస్తుంది అమెరికా ప్రభుత్వం. అయితే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. వరద బీపత్సానికి కురిసిన వానకి ఆ వాన బీపత్సానికి రోడ్లన్నీ కూడా ఏ విధంగా అయితే జలమయం అయిపోయాయో కూడా చూస్తున్నాం. అయితే ఫస్ట్ బాక్స్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ నిర్మించుకున్న ఒక ఇల్లు ఆ వరదలో కొట్టుకుపోతున్న ఘటన మనం చూస్తున్నాం. కానీ ఇంట్లో ఇంకా జనాలు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు అదే ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నారు. వర్షం కారణంగా బయటికి రాకుండా ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నామనుకుని వాళ్ళు భావించారు. కానీ వచ్చిన వరద కారణంగా ఆ ఇల్లు కూడా కొట్టుకుపోతున్న ఘటన మనం ఆ స్క్రీన్ లో ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు వాళ్ళని రక్షించాలని చెప్పి కూడా. అంటే ఇల్లే కొట్టుకుపోతుంది అంటే ఇక ఏ విధంగా వర్షపాతం నమోదైందో ఆ రాష్ట్రంలో కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక రాత్రి సమయంలో అంతా చీకటిగా ఉందంటే అక్కడ ప్రస్తుతానికి కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు సప్లై కూడా నిలిచిపోయింది. పవర్ కట్ కారణంగా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కనుగొనడం కూడా ప్రస్తుతం ఒక చిక్కుముడిలా తయారైందని చెప్పుకోవచ్చు. టార్చ్ లైట్ల వెలుగులోనే ఆ ఇల్లు కొట్టుకుపోతున్న విజువల్స్ ని రికార్డ్ చేశారు కొంతమంది. ప్రస్తుతం ఫస్ట్ బాక్స్ వాటినే చూస్తున్నాం. వాళ్ళని రక్షించాలని చెప్పి ఏ విధంగా కుటుంబ సభ్యులు అటు ఇటు తిరుగుతూ ఆర్తనాదాలు చేస్తున్నారు అది కూడా మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్ లో. అండ్ సెకండ్ బాక్స్ లో మనం చూస్తే వరదలో కొట్టుకుపోయిన కొంతమంది వ్యక్తులు చెట్లపైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలని రక్షించుకోవడానికి ఏ విధంగా సాహసం చేశారో దానికి సంబంధించిన విజువల్స్ మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. చెట్టుపైకి ఎక్కిన ఒక యువకుడు అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని హెలికాప్టర్ సహాయంతో అధికారులు రెస్క్యూ టీం అతన్ని ఏ విధంగా అయితే కాపాడే ప్రయత్నం చేస్తున్నారో హెలికాప్టర్ ద్వారా అది కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. ప్రస్తుతం టెక్సాస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత భయానకంగా మారిందో కూడా అర్థమవుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది ముందుగానే అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రపంచంలో ఇప్పుడు మనం టెక్సాస్ రోడ్లను చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి వరద బీభత్సానికి. మరో పక్క రోడ్లన్నీ కూడా జలమయమైపోయి నిండిపోయి రోడ్లపైకే ఏ విధంగా అయితే నీరు వచ్చి చేరిందో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన క్రమంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ ఇళ్లలో మీరు సేఫ్గా ఉండాలి, బయటకు రావద్దు అని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న క్రమాన్ని కూడా చూస్తున్నాం. ఇక రాష్ట్రం మొత్తం నీట మునిగిందని చెప్పుకోవచ్చు. కరెంట్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, తినడానికి ఫుడ్ లేదు. ప్రస్తుతం టెక్సాస్లోని ప్రజల పరిస్థితి ఏంటి అని సందిగ్ధత నెలకొన్న క్రమాన్ని కూడా చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి టెక్సాస్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. మరోవైపు న్యూ జెర్సీలో కూడా ఇదే విధంగా తుఫాను కంటిన్యూ అవుతుంది. ఇక ఈ రెండు ప్రాంతాల్లో చూస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. 24 మంది ఈ వరద కారణంగా చనిపోయినట్లు కూడా అధికారులు అంచనాకు వచ్చారు. కొన్ని గంటల్లోనే ఇక్కడ నెల రోజులు కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో ఒక్కసారిగా వరద ఇళ్లలోకి చేరిన ఘటన కూడా నెలకొంది. అయితే ఈ వరద కారణంగా అక్కడ కొంతమంది బాలికలు వేసవి సెలవుల కోసం ఒక పిక్నిక్ టైప్ లో శిబిరానికి ఏర్పాటు చేసుకోవడం, పిక్నిక్ వెళ్ళడం జరిగింది. వారు కూడా వరదల కారణంగా తప్పిపోయారని చెప్పి వారి గురించి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. స్క్రీన్ లో చూస్తున్నాం మనం టెక్సాస్ రాష్ట్రంలోని రోడ్లన్నీ నీట మునిగాయి. కార్లు కానీ అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఘటన కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇళ్లలో కూడా నీరు చేరింది. ప్రస్తుతం అక్కడున్న ప్రజలు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారో తెలియని పరిస్థితి. వరద బీభత్సానికి కార్లు కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే పరిస్థితి ఆ విధంగా ఉంది. సో కార్లు ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్న క్రమం అక్కడున్న నేపథ్యంలో ఎవరు బయటకు వచ్చినా కానీ దానికి సంబంధించిన తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎవరు బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి కూడా అధికారులు ఎక్కడికెక్కడ సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అనేవి ముమ్మరం చేస్తున్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఈ విధంగా వరదలు రావటం టెక్సాస్లో మనం చూస్తున్నాం. వరద బీభత్సం, ఆ వరద ప్రళయం ఏ విధంగా ఉందో ఫస్ట్ బాక్స్ లో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా వరద ఉప్పొంగి ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ముంచేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్ళు
కార్లు కొట్టుకుపోతున్న క్రమంలో మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి, మీ ప్రాణాలను మీరే రక్షించుకోవాలి అని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఎవరైతే తప్పిపోయిన వ్యక్తులు ఉంటారో, అంటే ఎవరైతే ఈ వరదల్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హెలికాప్టర్ ద్వారా 167 మందిని మేము రక్షించామని చెప్పి కూడా అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇక అదేవిధంగా 24 మంది వరదల కారణంగా మృతి చెందారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సమ్మర్ క్యాంప్లో ఉన్న 23 మంది బాలికలు కూడా గల్లంతైనట్లు అధికారులు అంచనాకు వచ్చారు. బాలికల కోసం ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగినాయి. దానికి సంబంధించి హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఫస్ట్ బాక్స్ లో మనం డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. ఆ కార్లు కూడా చిన్నగా పడవల టైప్ లో కనిపిస్తున్నాయి. అంటే వరద ఎక్కడి వరకు వచ్చిందో కూడా అర్థమవుతుంది. ఇక ఆ క్రమంలో ఎవరైనా బయటకు వెళ్లారంటే సేఫ్ గా ఇంటికి వచ్చే పరిస్థితే లేదు. ఇండ్లు గుమ్మం దాటి బయటకి కాలు పెట్టాలంటే కూడా ఏ విధంగా ఉందో పరిస్థితి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఏదైనా మనం చెప్పుకున్నట్టు సమ్మర్ క్యాంప్ లో తప్పిపోయిన బాలికల కోసం కూడా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. మా పిల్లలు ఎక్కడున్నారు, వారి జాడ ఎక్కడుంది, దయచేసి కనుక్కోవాలని చెప్పి అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇక రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వరద కారణంగా కొట్టుకుపోయిన వందలాది మందిని కూడా ఇప్పుడు అధికారులు వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయిన, వందల సంఖ్యలో అక్కడున్న వెహికల్స్ అన్నీ కూడా వరద కారణంగా కొట్టుకుపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే టెక్సాస్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు అధికారులు. అంటే పరిస్థితి సద్దుమణిగేంత వరకు కూడా విద్యుత్ సరఫరా అనేది నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైన కారణంగా 2 రోజుల నుంచి కూడా ఈ వరద అనేది కొనసాగుతుంది. వరదలకు ప్రజలందరూ కూడా తమ ప్రాణాలని భయం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, తినడానికి తిండి, తాగడానికి నీరు లేదు, అసలు ఏ విధంగా బ్రతకాలో తెలియదు. ఒక పక్కన కరెంట్ కూడా లేదు. ఏం జరిగినా కానీ సహాయక చర్యలు వచ్చేంత వరకు మేము ఎదురు చూస్తూనే ఉండాలి. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో టెక్సాస్ ప్రజలున్నారు. Get out of your car! Please don't be doing that. Thank you. There's people in it. Oh my God, there's so many people in it. Please don't be getting this.